లాభాల వాటా చెల్లింపులలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేసిందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం గోదావరికడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఈశ్వర్ మాట్లాడారు. 6,394 కోట్ల రూపాయలు వాస్తవ లాభాల నుండి కాకుండా 4,034 కోట్ల రూపాయలను పక్కన పెట్టి 2,360 కోట్ల రూపాయలపై మాత్రమే కార్మికులకు 34% వాటాగా చెల్లించడం అన్యాయమని ఖండించారు. అభివృద్ధి పేరిట కార్మికుల కష్టార్జితాన్ని పక్కన దారి పట్టించే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్మికులను దగా చేసిందని మండిపడ్డారు. గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారి కార్మికుల నోట్లో మట్టి కొట్టాయని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా సింగరేణి లాభాలను పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికుల శ్రమను దోచుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు. లాభాల వాటా విషయంలో కార్మికులకు జరిగిన అన్యాయంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ఈరోజు లాభాల వాటకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి గొంతు కోసిండనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిన్న వాళ్ళు ఒక ఇన్విటేషన్ ప్రింట్ చేసి ఈరోజు లాభాల వాటా పంపిణీ చేస్తున్నాము, ప్రకటన చేస్తున్నాము అని అంటే కార్మిక సోదరులందరూ కూడా ఈసారి గణనీయంగా లాభాలు వచ్చినాయి. వచ్చినటువంటి లాభాలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రెట్టింపు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆశలను అడియాశలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లాభాల వాటా నయవంచన తప్ప ఇంకొకటి కాదు. దీనికోసం ప్రగతి ప్రజాభవన్లో అట్టహాసంగా మొత్తం మంత్రులందరూ కూడా రాష్ట్ర మంత్రివర్గమే మొత్తంగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ ఘనకార్యాన్ని ప్రకటించడం కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిండంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఇంత వంచడం కోసం ఇంత పెద్ద క్యాబినెట్ అవసరమా? ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా ప్రకటించడం అవసరమా? గతంలో మేము అనేక సంవత్సరాల నుంచి లాభాల వాటా పంపిణీ విషయంలో ప్రభుత్వాలు ఏవున్నా ఎంత పారదర్శకంగా నిజంగానే ప్రభుత్వం యొక్క కంపెనీ యొక్క స్థితిగతులను బేరీజ్ వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా 2014 పూర్వం కూడా ఇటువంటి మోసం దగా మాత్రం ఎన్నడూ జరగాలి. కానీ ఈరోజు చూడవన్నుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో 34%. చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది. 34% ఇస్తారట. పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏమి లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34, చూసినట్టయితే 802 కోట్లు. పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటుంది? ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అనేక మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించిండో దాన్ని ఎలా మింగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రెగ్యులర్గా జరిగేటువంటి మరి ఆ మెడికల్ బోర్డును మీరు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 నెలల తర్వాత మీరు మెడికల్ బోర్డు పెట్టి 55 మందిని మెడికల్కి పిలిస్తే
5గురిని మాత్రమే అన్ఫిట్ చేసి 50 మందిని మీరు ఇంటి మళ్ళా వాళ్ళ విధులకు పంపిందంటే మీ నైజం అర్థమవుతా ఉంది, మీ ఉద్దేశం అర్థమవుతా ఉంది. చివరగా సింగరేణి సంస్థనే కబలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కొద్దిగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ వైపు అడుగులేస్తూ సింగరేణి సంస్థను కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపు 60% ప్రైవేటైజేషన్ అయిపోయింది. మీరు ఏవైతే 4 బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకు నిజాయితీగా కేటాయించాల్సినటువంటి బొగ్గు బ్లాకులను మీరు వేలంలో పాల్గొనమని చెప్తారా? ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి భూములల్లనే సర్వే నిర్వహించి డబ్బు ఖర్చు పెట్టి బొగ్గు నిక్షేపాలు ఎక్కడెక్కడినో వాళ్ళు కనుగొని దానికి ప్రణాళిక చేసుకుంటే ఇలా మీరు హఠాత్తుగా వచ్చి ఈ బొగ్గు బ్లాకులను మీరు ప్రైవేటైజ్ చేయమని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం వంతపాడడం, ఒకవైపు ఏమో మేము దీనికి వ్యతిరేకమని చెప్తాడు ముఖ్యమంత్రి, అదేవిధంగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఏమో బట్టి విక్రమార్క గారు పోయి వేలంపాటలో ఆయననే స్వయంగా పాల్గొని మా బొగ్గు బ్లాకులు మరి ఆ వేలంలో ఆ ప్రారంభ ఉత్సవానికి పోవడం, ఇదంతా చూస్తే ఎట్లా కనబడతా ఉందంటే ఈ మధ్య కాలంలో అదే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారి మీద నిందలేసే ప్రయత్నం చేస్తారు. వీలు చేయబట్టే అసలు ఈ బొగ్గు వేలంలోకి పోవడం, బ్లాకుల వేలంలోకి పోకపోవడం వల్ల సంస్థకు నష్టం జరిగిందని ఒక అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక బొగ్గు పరిశ్రమ, పెద్ద పరిశ్రమ, ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక బొగ్గు పరిశ్రమను కాపాడాల్సింది పోయి సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే ద్రోహం ఏముంటుంది? సింగరేణి కార్మికులని రెండవసారి కూడా లాభాల వాటా ప్రకటించడంలో వాళ్ళ తెలివితేటల నైజాన్ని ప్రదర్శించి సింగరేణి కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. పోయిన సంవత్సరం 4,701 కోట్లలో 2,412 కోట్ల పైన 33% లాభాలను పంచినటువంటిది. అంటే ఆ రోజు సగానికి పైగా కార్మికులకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 4 లక్షలు వచ్చేది 2 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అందుకే ఈసారైనా సరే సరైనటువంటి వాస్తవ లాభాల మీద, నికర లాభాల మీద, అంటే ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే అంటామో ఆఫ్టర్ ట్యాక్సెస్ వచ్చినటువంటిది, దాని మీద వాటాను ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా 6,394,000 కోట్లను లాభాలుగా చూపించి ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభాన్ని చూపించి గత సంవత్సరం పెట్టినట్టుగానే సంస్థ అభివృద్ధి కోసమని ఒక కాలం పెట్టి దాంట్లో 4,034 కోట్లను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ 2,360 కోట్లు మాత్రమే గత సంవత్సరానికంటే కూడా తక్కువ లాభాల్ని పంచడం వలన, కార్మికుల సంఖ్య తగ్గడం వలన గతంలో 1,90,000 వస్తే ఈరోజు 1,95,000 వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, వెనుకట అంటారు కదనే, గొర్రె బలితే గొర్రె ఆయనకు ప్రయోజనాలు అనేటివి ఎక్కువ వచ్చినట్లయితే, వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైనట్లయితే మా చెప్పు చేతుల్లో ఉండరనా, కంట్రోల్లో ఉండరనా అనే ఉద్దేశంతో ఫిగర్ వచ్చేటువంటి లాభాలు మాత్రమే చూసుకొని దానికి ఈ ఫిగర్స్ను అడ్జస్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది ఈరోజు ప్రకటించినటువంటి లాభాల వాటి. మోసం అనేటువంటిది మరోసారి స్పష్టం అవుతుంది. చూస్తూ ఊరుకోవడమేనా? అంటే అంత భయంతో ఉంటట్లయితే కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే, లోకల్ బాడీయా, సింగరేణి ఎలక్షన్సా, ఏ ఎలక్షన్ జరిగినా కానీ సింగరేణి కార్మిక వర్గమే కాదు, తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తున్నది మీ మోసాలని, కుట్రల్ని, దగాని. ఇంత నయవంచన చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒకసారి ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకోసం ఇది కార్మికులందరికీ కూడా తెలియజేస్తాం, చైతన్యవంతం చేస్తాం. అలాగే
దీని నిరసన కార్యక్రమాలు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది. రేపటి నుంచే ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు అన్ని బాయిల మీద ఉద్యోగులంతా కూడా, అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యమే ప్రాఫిట్ షేర్లు. కాబట్టి మహిళలు అయితేంది, కార్మిక సోదరులు అయితేంది, ఉద్యోగులు అయితేంది, అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెరపాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తున్నది. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె కోమరయ్య, పార్లపల్లి రవి, జాహిద్ పాషా, చెల్పూరి సతీష్, పొలాడి శ్రీనివాసరావు, పొగాకు రమేష్, బొడ్డు రమేష్, దూట శేషగిరి, కోండ్ర అంజయ్య, పుప్పాల రవీందర్, జడగమ్మ మల్లేష్, గోపి, మీసరాజు, నోతి రాజ్ కుమార్, మార్క వెంకటస్వామి, భాస్కర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.